ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎప్పుడైనా కూడా ప్రభుత్వం తప్పు చేస్తేనో లేదా ప్రభుత్వం మోసం చేస్తేనో ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం ప్రతి ఒక్క పౌరుడికి ఉంటుంది. దాంట్లో కూడా ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీకి ఆ బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. వాయిస్ ఆఫ్ పూర్, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అంటారు. కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు ప్రతిపక్షం ఏదన్నా కూడా అధికార పార్టీ చేసిన తప్పులను మోసాలను ఎత్తి చూపిస్తే ఈరోజు రాష్ట్రంలో వెంటనే కేసులు కట్టడం, బెదిరించడం, భయపీయడం, జైల్లోకెత్తడం, పీటీ వారెంట్లు వేయడం, ఒక 5-6 నెలలు ఇళ్లకు రాకుండా అన్ని స్టేషన్లు తిప్పడం, ఇదే జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్రం అంతా కూడా. ఎందుకు నేను మీకు అందరికీ ఈ మాట చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో ఇచ్చినారు సూపర్ 6 అని. సూపర్ 6 అని ఇచ్చిన తర్వాత ఉన్నట్టుండి మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్ని ఇచ్చేసిన అన్నాడు. రాష్ట్రంలో ఉండే జనాలు టీవీ చూసి ఆడవాళ్ళందరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. నీకు పడి నాకేమైనా పడలేదా, లేదా పడితే నేనేమైనా చూసుకోలేదా అని చెప్పి పాపం అందరూ అయోమయంలో పడినారు. ఎందుకు మీకు అందరికీ ఈ మాట చెప్తానా అంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక్క వ్యక్తిగాన ఈ రాష్ట్రంలో లేకపోతే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఏ ఒక్క పథకము ఇయ్యడు, ఏ ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమము చేయడు, ప్రజలకు ఒక్క రూపాయి కూడా ఇయ్యడు. ఆయన ఆడిందే ఆట, పాడిందే పాట. ఎందుకు నేను మీకు అందరికీ ఈ మాట కూడా చెప్తానా అంటే, మా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి పోలికనే లేదు. జగన్మోహన్ రెడ్డి లాగా 10 రోజులు పరిపాలించిన ఒకటే, చంద్రబాబు నాయుడు మాదిరిగా 10 టర్ములు పరిపాలించిన ఒకటే. ఎందుకురా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారంటే, సచివాలయాలు కట్టాలనుకున్నాడు, కట్టినాడు. ఆర్బీకేలు కట్టాలనుకున్నాడు, కట్టినాడు. హెల్త్ సెంటర్లు కట్టాలనుకున్నాడు, కట్టినాడు. మెడికల్ కాలేజీలు నిర్మించాలనుకున్నాడు, నిర్మించినాడు. 3 లక్షల కోట్లు ప్రజల అకౌంట్లలో వేయాలనుకున్నాడు, వేసినాడు. కానీ ఈడ చంద్రబాబు నాయుడు ఏదైనా పని చేయాలంటే వెంటనే పవన్ కళ్యాణ్ చూడాలి, చేద్దామా వద్దా అంటాడు. మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏదైనా పని చేయాలంటే వెంటనే చంద్రబాబుని చూస్తాడు, చేద్దామా వద్దా అని. వాళ్ళిద్దరు ఏదైనా పని చేయాలంటే వెంటనే మోడీని చూసారు, చేద్దామా వద్దా అని. అంటే వీళ్ళు ఏ నిర్ణయం కూడా సొంతంగా తీసుకోలేకున్నారు. ఈరోజు వీళ్ళు ఏదైనా ఒక స్కీమ్ పెట్టినారంటే ఖచ్చితంగా దాంట్లో స్కామ్ ఉంటుంది. గతంలో హ్యాపీ సండే, దోమల పైన దండయాత్ర, ఇప్పుడు రీసెంట్గా అయ్యేంద్ర అంటే యోగాంధ్ర. ఎవరైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి, సార్ మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఏమైంది సార్ అంటే, ఊపిరి గట్టిగా పిలిచండి, స్లో వదలండి అంట. నిన్న యోగాంధ్రాకు ఎంత ఖర్చు పెట్టినారన్నా, ఇప్పుడు ఎంత అప్డేట్లో ఉంటారు చూడండి మీరే జనాలు. 300 కోట్లు ఖర్చు పెట్టి ఆడపోయి చూసే మ్యాట్లు లేవు, యోగా ఆసనాలు వేసేటోళ్ళు లేరు, ఏపిచ్చేటోళ్ళు లేరు. ఈరోజు నువ్వే పోయి ఆ రిషికొండకు చూస్తే కానీ ప్యాలెస్ ఆడనే ఉందా లేదా, ప్రభుత్వం పేరు పైనే ఉందా లేదా. మళ్ళా ఎవరైనా ఇదే జిల్లాలో చెప్తానన్నా నేను, పోలవరం కట్టనీకే డబ్బు ఖర్చు పెడితే అదో రకం, కానీ చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని చూడనీకే 100 కోట్లు ఖర్చు పెట్టినాడు. దీని గురించి ఏ ఒక్క ప్రజా సంఘాలు, మేధావులు, మీడియా ఛానళ్ళు ఎందుకన్నా చర్చ జరగడంలో ఈరోజు రాష్ట్రంలో. ఒక పక్కన ఈ నిరుద్యోగ భృతి, ఫీజు రీఎంబర్స్మెంట్, వసతి దీవెన, ఉద్యోగాలు, వీటి గురించి మాత్రమే కాదన్నా మేము మాట్లాడేది. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన నమ్మి ఈ ప్రాంతంలో ఉండే ఎంతోమంది యువకులు ఒక జనసేన జెండానే కాకుండా తెలుగుదేశం జెండా పట్టుకున్నారు, బీజేపీ జెండా పట్టుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే కానీ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 164 సీట్స్ ఎప్పుడైతే వాళ్ళకి వచ్చినాయో ఇంకా రాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దీన్ని భూస్థాపితం చేస్తామనే ఒక ఇంటెన్షన్లో వాళ్ళు వెళ్ళిపోయినారు. అంటే ఇంకా మొత్తం మాదే ఈ రాష్ట్రం అంతా అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పబ్లిక్లో తిరగడం మొదలుపెట్టినారో, మళ్ళీ పబ్లిక్ నుంచి స్పందన రావడం మొదలైందో, ఆయనను అరికట్టాలా, నిలువరించాలా, ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయకూడదు, ఎక్కువ పబ్లిక్లోకి పోకూడదు అని రెస్ట్రిక్షన్స్ పెట్టాలనే కారణంతోనే ఈ కేసులన్నీ కూడా పెడుతున్నారు. ఏమన్నా ఇక్కడ ఉన్న మీడియా సోదరులకు మీకు తెలీదా అన్న, చంద్రబాబు నాయుడు గారు మీటింగులు పెట్టి 5,000 మంది 10,000 మంది మహిళల్ని పిలిచి వాళ్ళకు ఒక 500 చీరలు ఇస్తే, ఆ చీరల కోసం పాపము తొక్కిసలాట జరిగి 10 మంది 20 మంది చనిపోయిన సంఘటనలు మీకు తెలుసా తెలీదా? ఇంతకు మించి నేను అడగను. గోదావరి, ఇటువంటి గోదావరి మస్తు నేనగా లిస్టు చాలా పెద్దది ఉంది. అదే కార్యక్రమంలో రప్పరప్ప ఫ్లెక్సీ బోర్డుకి సంబంధించి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఒక కీలక వ్యాఖ్య చేశారు. అంటే సినిమాలో జగన్ పుష్ప డైలాగ్ వాడితే తప్పేంటి అన్న దానికి, అంటే సినిమాల్లో చంపుతారు, మీరు కూడా చంపుతారని ఆయన ప్రశ్నించారు. అంటే ఈ రాష్ట్రంలో చంపుతాము, నరుకుతాము అని అంటే తప్పు, నరికితే తప్పులే. నరుకుతాము అని అంటే తప్పు, ఎవడైనా నరికితే తప్పులే. పల్నాడులో నరికినారు, అనంతపురంలో నరికినారు, కర్నూలులో నరికినారు, రోజు పల్నాడు జిల్లాలలో నరుకుతూనే ఉన్నారు, కేసులు పెట్టడంలే. నరికినోడు బయట తిరిగినాడు, చచ్చిపోయిన కుటుంబాలు శ్మశాన వాటికలంటే తిరుగుతున్నారు. దాని గురించి మాట్లాడారు. నరుకుతామనే పదం మాత్రం ఎన్డీటీవీలో వచ్చింది, ఈడగుడు ఎన్డీటీవీ. ఏందన్నా ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతున్నా. ఆ రోజు మీరు రప్ప గురించి మాట్లాడుతున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు 1.5 గంట మాట్లాడినాడు ప్రెస్ మీట్. ఎంతసేపు? 1.5 గంట.
ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన, హెల్త్ సిస్టమ్ పైన, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల పైన, మన కరెంటు ఛార్జీల పెరుగుదల పైన, యువకులు పడుతున్న ఇబ్బందుల పైన, రైతులు పడుతున్న ఇబ్బందుల పైన, గిట్టుబాటు ధరలు లేని విషయం పైన, రైతుల ఆత్మహత్యల పైన, పొగాకు రైతుల సమస్యల పైన, మిర్చి రైతుల సమస్యల పైన దాదాపుగా గంటన్నర సేపు ప్రెస్ మీట్ పెడితే గంటన్నర తర్వాత మాట్లాడిన రప్పరప్ప ఒకటి లేచింది పైకి. సమాధానం లేదు, సమాధానం లేదండి. పాడిస్తానంటే అధికార పక్షంలో మేమేం చేయాలని చేస్తున్నారు కదా ఆల్రెడీ. ఇంకేం చేసేది ఉంది? ఇంకా మళ్ళీ కొత్తగా చేసేది ఏముంది? వాళ్ళ అధికార పార్టీలో ఉండి చేస్తున్నారు కదా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఒక కథ చెప్పినారు, మీకు అందరికి గుర్తుందో లేదో. ఏం రా కథ అంటే, ఒక గ్రామంలో ఒక కుక్కను చంపాలనుకున్నాడంట. కానీ ఆ కుక్కను చంపితే కానీ గ్రామస్తులందరూ వాడిని కొట్టి చంపుతారంట. కాబట్టి వాడు ఏం చేసినాడు, రోజు ఒక 10 మంది కూర్చునే కాడికి పోయి, ఒరే అది పిచ్చి కుక్కరా అని చెప్తాడంట. మళ్ళీ ఇంకో గుంపు కాడికి పోతాడంట, ఒరే ఆ కుక్క నిన్ననే ఒక ముసలోని గరిచిందిరా అని చెప్తాడంట. మళ్ళీ ఇంకో గుంపు కాడికి పోతాడు, ఒరే ఆ కుక్క నిన్ననే చిన్న పిల్లోని గరిచిందిరా అని చెప్పి వన్ ఫైన్ డే ఆ కుక్కను చంపుతాడంట. చంపితే గ్రామస్తులందరూ అబ్బా పిచ్చి కుక్క చచ్చిపోయింది అన్నారట. అట్లా ఈరోజు రాష్ట్రంలో నువ్వు తప్పు చేయాల్సిన అవసరంలే. రోజు ఒక 4 టీవీ ఛానళ్లలో వీడు ఆడదాం ఆంధ్రాలో 100 ఎత్తినాడు, వాడు 300 ఎత్తినాడు, వాడు 400 ఎత్తినాడు, వీడు మైనింగ్లో ఎత్తినాడు, వాడు క్వాడ్స్లో ఎత్తినాడు, వాడు లిక్కర్లో ఎత్తినాడు అని చెప్పి ఒక్క పథకం ఇవ్వకుండా డైలీ అన్ని ఛానళ్లలో జగన్ సార్ ఏం సార్ కరెంట్ ఛార్జీలు పెంచినారు కదా అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్. ఏం సార్ తల్లికి వందనం ఇయ్యాలా మీరు వెంటనే రేపు ఎల్లుండో సిద్ధార్థ రెడ్డి అరెస్టు. 3వ రోజు మా రాజన్న అరెస్టు. అంటే అరెస్టులను చూపించుకుంటా వీళ్ళు రాక్షసులు అని చెప్పుకుంటా ఈ రాష్ట్ర ప్రజలకు మొత్తం సున్నం పెట్టే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. మీ పార్టీ కీలక